హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి అధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగాలు కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబంలో ఏవైనా చికాకులు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక శుభవార్తలను వింటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే ఇంట వేడుకలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని సాఫీగా పూర్తి చేయగలుగుతారు. మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరును చాటుకొని పేరు గడిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.